అంతా మా ఇష్టం, మేము ఆడిందే ఆట. నాకు ఒకడు ఎదురొచ్చినా వాడికే రిస్కు, నేను ఒకడికి ఎదురుగా పోయినా వాడికే రిస్కు. గీసొంటి డైలాగులన్నీ సినిమాలనే, బయట నడవయి. ఎందుకంటే ఇక్కడ కోర్టులున్నాయి, జడ్జులున్నారు, చట్టాలున్నాయి. గవన్నీ యాది మరవకుర్రి అని బీఆర్ఎస్ పార్టోళ్ళు గట్టిగానే సలహాలు ఇస్తున్నారు. మరి ఎవరికి ఇస్తున్నారో ఎరికేనా? ఒక ఆయన పోయిండు, ఇంకొక ఆయన వచ్చిండు. ఆయన చేసిన పనులు అడ్డం తెడ్డం వ్యవహారాలే. అప్పట్లా రాష్ట్రానికి పోలీస్ బాస్ అంటే ఉత్తమ ముచ్చట్న కేసులు కడతాం, లోపటేస్తాం, జైలుకు పంపుతాం అంటే వెనకటి చట్టాలు కావు. కోర్టులు కూడా ఈ నడుమ గట్టిగానే గురకాయించి చూస్తున్నాయి. పొలిటికల్ ఆరోపణల మీద కేసులు కడితే నడవది అని గట్టిగానే చెబుతున్నాయి కదా. అసొంటి టైంలా బీఆర్ఎస్ పార్టీ తరపున టెక్సైల్ నుంచి కొత్తగా ఎన్నికైన పెద్ద బాస్ కు సలహాలు, సూచనలు ఇచ్చిర్రు. ముఖ్యమంత్రులైన మంత్రులైనా ఇయాలుంటారు, రేపుగా కుర్సీలకు ఇంకొకరు వస్తారు. వాళ్ళ పక్క పొంటి ఫోజులు కొట్టుకుంటే తిరిగేటోళ్ళయి రేపు అడ్రస్ కూడా దొరకది. గసొంటోళ్ల కోసం ఆగమాగం ఉరికితే ఆగమే అయితారన్నట్టే చెప్పిర్రు సలహాలు. పాత డీజీపీ సోషల్ మీడియా మీద ఉరుకులాడిండు కదా, అంటే అంటే అంతెత్తున లేచిండు. ఇక కొత్త డీజీపీ కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామన్న రేంజ్ లో ఉరుకులాడుతున్నారని వార్తలు వస్తున్నాయి కదా. గందుకే జర చూసుకోరి అని పాయింట్ టు పాయింట్ చెప్పిర్రు. ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముంగట రూల్ ప్రకారం చేస్తున్నామా లేదా, గంత సీన్ ఉన్నదా లేదా, అధికార పార్టోళ్ళు ఫోన్ కొట్టంగానే చేస్తే కోర్టు అటెంక ఏ రేంజ్ రాక్షింతలేస్తాయి, తేడా వస్తే కొలువులకు ఏ రేంజ్ లో ఎసరొస్తది, పొలిటికల్ కామెంట్లు చేయంగానే కేసులు పెట్టొద్దు అని ఈ నడుమ పెద్ద కోర్టే చెప్పింది అని యాది మరవద్దని రాసుకొచ్చిర్రు. పొలిటికల్ కామెంట్స్ లా విధ్వంసాలకు దారి తీస్తేనే కేసులు కట్టాలి, లేకుంటే మొదటికొస్తదని యాద్ చేసిర్రు. ఇయ్యాల రేపట్ల పదవిలో ఉన్నోళ్ల కోసం పనిచేయని సర్కారు ఉద్యోగి ఎవరు గాని చూసుకోకుంటే మొదటికే మోసం వస్తది గానుల్లా.